ఆ సాగర్ తీసుకుంటామన్నారు జాతరకు ఆడతా కొమ్మరులు కొలే గోనేడు బతికి బయలుదేరి గోనేడు కొట్టేకి రాజుని చూసి అయ్యో బాబోయ్ సాగల కాదట సామాన్యులు కాదు ఎటు నుంచో వచ్చారు వారపుత్తులో ఉన్నారు గట్టిగా మాట్లాడితే నా పని కూడా ఖాళీ చేస్తారని భయపడి కొడట భయపడిపోయి రాజుగారు వద్దకు వస్తున్నారు ఏ రాజు సాగలేదు ఆయన 6 వచ్చారన్నా మన దాంట్లో పెట్టారట మరి ఏం పెట్టారా పెట్టి మరి సాగం తీసుకుని రాలేదే అందులో పెద్దడట గోవింద మరయ్యట అటు 6 మూలన్నా 9 మూలట మరి చేతులు పొడుగు ధర్మకర్త గోవిందరాజు అతను గట్టిగా మాట్లాడారండి మన ద్వారకాపట్నం అంతా ఎగిరిపోతుంది నేను భయపడిపోయి మీ దగ్గరికి వచ్చేసాను సరే నాయన మీరు ముందని వెళ్తే నేను వెనకాలని వస్తానని కొమ్మరోలు కొనే రాజుగారితో చెప్పినట ఆ రాజుగారికి అక్కడ నన్ను కోపించట ఆయనకి ఎలా చెప్పాడు ఈ రాజు అలాగే ఉన్నారు గట్టిగా మాట్లాడితే నా పని ఖాళీ చేస్తారని ఆ రాజుగారు కూడా భయపడిపోయి ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు నీ తల్లెవరో తండ్రెవరా తాబోటులవరా అది చెప్పండి రాజు రాష్ట్రవేంత అలాంటి గోవింద మామయ్య ఇలా బయటకు వేసేట తొమ్మిదాల ఆయన ఎవరో పెద్ద వల్ల ఉన్నారు ధర్మకర్త ఉన్నారు మీరు ఎవరో మాట్లాడకండి ఏమయ్యా మాది చంద్రగిరి మండలం చిత్తూరు జిల్లా పరమణ భాగాలు దిగా తిరుపతి మా నామం కూడా తులసినామం మా గోత్రం కూడా కాశీ గోత్రం మా ఇంటి పేరు వెన్నెలవారు మా తల్లిగారు బీరమ్మదేవి మా తండ్రిగారు కూడా తిమ్మరాజు మా పెద్దోడు గోవిందరాజు రెండోవాడు పెన్నాడు రంగబాబు మూడోవాడు ఉప్మా వెంకన్న నాలుగోడు బెండపూడి వెంకన్న ఐదోవాడు యానా వెంకన్న ఆరోవాడు వాడపిల్ల వెంకన్న ఏడోవాడు వారి సంబంధం కోసం రాజ్యాలను తిరిగి ఈ తల్లిగారు ఎవరన్నా బీరమ్మదేవా మీ తల్లిగారు మీ తల్లిగారు బీరమ్మదేవి గారు మా స్వయంగా పాపొచ్చు మీ నాన్నగారు కూడా మా స్వయంగా బామ్మర్దే అన్నావా